శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, చిన్న పిల్లలు స్కూల్ పిల్లలకి మత ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే చాక్లెట్ ఇచ్చి వాళ్ళ పుస్తకాన్ని పెట్టడం, లేదా కేక్ పెట్టి వాళ్ళ దేవుడికి సంబంధించిన ఇవ్వటం, ఇది ఎంతవరకు కరెక్ట్? భారతదేశంలో ఇది విరివిరిగా జరుగుతుందన్న, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే అజయ్ గారు, దీని వెనుక ఇస్లామైజ్డ్ కమిషన్ నేను చెప్తుంటాను. చాలామందికి ఈ విషయం చెప్తాను. ఎందుకంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటగా వాళ్ళ అధికారంలోకి తీసుకోవడానికి వాళ్ళు వేసుకున్న పన్నాగంలో ఇది పెద్ద కుట్ర. ఒకటి మిషనరీస్ని, 2 కమ్యూనిస్టులని, 3 ముఘల్స్ని, వీళ్ళని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని భారతీయ పరంపరని బిట్స్గా ఎలా విడగొట్టాలి. అందులో వాళ్ళు ఎంచుకున్న మొట్టమొదటి ఏంటో తెలుసా మీకు? గవర్నెన్స్లో మినిస్ట్రీస్ ఇస్తామన్నా కూడా వాళ్ళు వద్దన్నారు. అప్పుడు మినిస్ట్రీస్ వద్దని వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పడ్డారు. అందుకే మీరు చూడండి, మనకు స్వాతంత్రం, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, నేను స్వాతంత్రం అనను, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగినప్పుడు వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చారు. అందుకే పిల్లల మీద ఈ ప్రభావం గత 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి, మీరు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు కూడా మీరు ఎన్ని దేశభక్తి గీతాలు చెప్పినా, దేశభక్తి డిస్కషన్స్ చేసినా కూడా అప్పుడు ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అని పేరు వచ్చింది కదా, మన వివేక్ అగ్నిహోత్రి గారు పెట్టారు. అట్లాగే నేను ఇస్లామైజ్డ్ కమిషన్ పెట్టిన. ఈ దేశానికి ఏ సమస్య వచ్చినా అన్నిటికీ మూలం ఇక్కడే ఉంటుంది. ఇస్లామైజ్డ్ కమ్యూనిస్ట్ వీళ్ళని షార్ట్ ఫామ్లో నేను పెట్టిన ఇది. కాబట్టి పిల్లలని సంపూర్ణంగా వాళ్ళ వశం చేసుకుంటే, ఎందుకంటే భవిత మొత్తం వాళ్ళదే కదా, వాళ్ళే పెరిగి రేపొద్దున ప్రైమ్ మినిస్టర్స్ అవుతారు, ప్రెసిడెంట్స్ అవుతారు, ఎమ్మెల్యేస్ అవుతారు, ఎంపీస్ అవుతారు, కార్పొరేటర్స్ కూడా అవుతారు. చరిత్ర వక్రీకరణ జరిగితే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. దేశాన్ని మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి, ఇది లార్జర్ స్కోప్ నేను చెప్పేది. ఈ లార్జర్ స్కోప్ అందరికి చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. ఇలా చేస్తూ ప్రతి స్కూల్స్లో ఇప్పుడు ఈ జాడ్యం ఎంతవరకు వెళ్ళిందంటే ఓన్లీ మిషనరీ స్కూల్స్కి పరిమితం అవ్వలే. మనం ఏదైతే మనకి చెప్పారు కదా, నోబెల్ కంట్రీ అండ్ పరమత సహనం అని మనకి నేర్పించారు కదా, అదే పెద్ద తప్పు. మన సహనాన్ని మన చేతగానితనం అనుకొని మన స్కూళ్ళల్లో కూడా ఈ విషయం ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మొన్ననే నేను స్కూల్ పేరు చెప్పను, మొన్ననే ఒక స్కూల్కి వెళ్ళినాం, కమ్యూనిగాడ్ గురించి వాళ్ళు అక్కడ ఎన్జిఓ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి ఏం సంబంధం? కమ్యూని మన వ్యక్తి కాదు, ఇరాన్ నుంచి వచ్చిండు, వాడేం దేశభక్తుడా కాదు, ఎంతో మందిని చంపిండు వాడు. మత జాడ్యం ఉన్న ప్రతి ఒక్కరిని మనము అసలు పౌరులుగానే గుర్తించవద్దు. అలాంటి టెర్రరిస్టులతో ఉన్న సంబంధం ఉన్నటువంటి వాళ్ళని మన దేశంలో ఒక వాలంటీర్గా వచ్చి ఒక స్కూల్, మనం నడుపుతున్న స్కూల్లో మన పిల్లలకి ఇవి నేర్పిస్తున్నారు. ఆ స్కూల్లో నేను చెప్పాను కానీ ఇరానీ ఛాయ్ గురించి, బిర్యానీ గురించి కూడా పిల్లలకి చెప్తున్నారు. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ మీద విషయాలు చెప్పాలి, దేశం ఎటు పోతుంది చెప్పాలి. ఈరోజు బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడితే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్పేస్ గురించి మాట్లాడండి, వాళ్ళ ఐక్యూ పెరుగుతుంది. వాళ్ళకి ఇరానీ ఛాయ్, బిర్యానీ గురించి నేర్పిస్తున్నారు. అట్లా పిల్లల్లో ఈ మత ప్రచారం అనేది చాలా డీప్ రూటెడ్ ఉంది అజయ్ గారు, మనం అది అర్థం చేసుకోవాలి. అన్న, చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో చదువుకున్నాం, ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, అంటే భిన్న సంస్కృతులు ఉన్నా కానీ ఒకటే అని కలిసి బ్రతుకుతాం అనేది ఉంది. ఇది నిజమేనన్నా? ఇప్పుడు కనిపిస్తుంది ఆ సమాజంలో ఇది? యాక్చువల్గా భిన్నత్వంలో ఏకత్వం అనేది మతాలకు సంబంధించి కాదు. అది మనం యాక్చువల్గా గమనిస్తే మన భారతీయ సంస్కృతిలో తెలుగు భాష, తమిళ భాష, కన్నడ భాష, హిందీ భాష, అన్ని భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు, ఎన్ని విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ వీళ్ళందరూ ఇంటెలెక్చువల్లీ కనెక్టెడ్గా ఉన్నారు. దాన్నే భిన్నత్వంలో ఏకత్వం అంటే, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ ఏకీకృతంగా కలిసిమెలిసి ఉంటున్నారనే విషయాన్ని చెప్పడానికి ఈ విషయం చెప్పారు మన పెద్దవాళ్ళు. దాన్ని భిన్నత్వంలో ఏకత్వం అన్నాం. కానీ దీన్ని వీళ్ళు ఎట్లా చేసేసారు అంటే, తప్పుడు ద్రోవలో జనాలని మభ్యపెట్టి దాన్ని ఎట్లా చేసేసారంటే రిలీజియన్కి ఆపాదించారు ఆ విషయాన్ని. అసలు రిలీజియస్గా మనం వెళ్తే చాలా వాస్ట్ సబ్జెక్ట్, వాళ్ళు ట్రై టు సమ్మరైజ్. అస్సలు విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేశాన్ని గత 100 ఏళ్లలో 3 సార్లు ఖండించారు. మీకు తెలిసిన విషయమే కదా. ఎక్కువ చరిత్రలోకి వెళ్ళట్లే మనం, 200, 300 దాంట్లో కూడా వెళ్ళట్లే. 100 ఏళ్లలో దేశాన్ని 3 సార్లు ఖండించారు. కాశ్మీర్ని కూడా నేను దేశం అంటున్నా ఇప్పుడు, ఎందుకో నా కారణాలు నాకు ఉన్నాయి. పాకిస్తాన్ అయితే మత ప్రతిపాదికనంగా తీసుకున్నారు, రైట్? నెహ్రూ జిన్నా ట్రిటీ అని కూడా వచ్చింది.
లియాఖత్ ప్యాక్ట్ అని కూడా వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి అక్కడ, ఇంకా కూడా ఉన్నాయి. ఒకవేళ ట్రాన్స్ఫర్ జరగాలంటే కూడా అక్కడ ముస్లింలు ఇక్కడ ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ హిందూస్ ఇక్కడికి రావాలి అనే ప్రతిపాదన అంబేద్కర్ గారు కూడా చేశారు. ఇన్ని జరిగినా కూడా వీళ్ళు 100లో 99 మంది ఓట్లు వేశారండి. 99 మంది ఓట్లు వేసినా వెళ్ళింది ఎంతమంది తెలుసా మీకు? 5 మందే వెళ్ళారు. అంత 5 మంది కోసం అంత పెద్ద టెరిటరీని కట్ చేసి పాకిస్తాన్ ఏర్పాటు చేశారు 1947లో. అది కాకుండా మళ్ళీ 1970స్కి వచ్చేసరికి బంగ్లాదేశ్ ప్రాబ్లం తెచ్చిపెట్టారు. అది పోయి పోనీ 90స్లోనైనా మనం బాగున్నామా అనుకుంటే హమ్దో హమారేదో అని చెప్పి మనకే నేర్పించారు. మన వాళ్ళని అందరినీ కూడా రాజకీయంగా కూడా ఎదగకుండా ఉండడానికి హిందువుల్లో 2 పిల్లలు ఉంటే మాత్రమే వాళ్ళు రాజకీయంగా రావడానికి అవకాశం ఉందని చెప్పి హిందువులకి ఆ నియమం పెట్టారు. వాళ్ళకి అవన్నీ ఏం లేవు, వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ఏమైనా చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే 90s నుంచి బాలీవుడ్లో ఇదే చెప్తున్నారు. మొట్టమొదటి నుంచి మనకి పెళ్లి వ్యవస్థ మీద తప్పు చూపించడము, ఇప్పుడు ఈ రోజు కూడా ఆ 90s నుంచి ఇప్పుడు 2026 వరకు మీరు చూసుకుంటే విజువలిస్టిక్ గా అబద్ధాలు చెప్పి 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 బ్రెయిన్ వాష్ చేసి మనల్ని ట్యూన్ చేసి ఇప్పుడు మన యువతలో ఎవరికి కూడా పెళ్ళి అంటే ఒక సమస్యలాగా అయిపోయిందండి. పెళ్ళి అంటే వాడు ఆలోచన చేస్తలేడు. ఇట్లా ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దగ్గర కాన్సెప్ట్ లేనే లేదు. ఎంతవరకైతే మనం ఈశ్వరుడు దేవుడని నమ్ముతాం, విష్ణుదేవుని దేవుడని నమ్ముతాం, రాముడిని కృష్ణుని ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వాడు కొలుచుకుంటాడు, అమ్మవారిని, ఇలా ఇన్ని సంస్కృతులు ఉన్నాయి. ఇవన్నీ మనం పెట్టినవి కావు, మళ్ళీ జగద్గురు అయినటువంటి ఆదిగురు శంకరాచార్య గారే పెట్టారు ఇది. ఆయన ముందే ఫ్యూచర్ ఆలోచించి ఏం చెప్పారు, 5 నియమాలను మనకు పెట్టాడు. ఏం జరిగినా సరే 5 విధానాల్లో మనం ఎప్పటికీ అందరం కలిసిమెలిసి ఉండాలి హిందువులు అనేసి వినాయకుడి పూజ, అమ్మవారి పూజ, సూర్య భగవానుడి పూజ, ఈశ్వర పూజ, విష్ణుదేవుడి పూజ ఏమొచ్చాయి ఇందులో 5లో అన్ని కలిసి వచ్చాయి కదా. ఎవరు శైవమన్నా, ఎవరు వైష్ణవమన్నా, ఎవరు సూర్య ఉపాసకులైనా, ఎవరు అమ్మవారి ఉపాసకులైనా, ఏదైనా అందరు ఇందులోనే ఉంటారు. అది ఆ భిన్నత్వంలో ఏకత్వం అనేది పెద్ద ఫాల్స్ అండి. మనము మన దేశంలో మన దేశం నుంచి 3 ఇచ్చేసినాం వాళ్ళకి. 3 ఇచ్చేసినాక కూడా ఆ 3 దేశాల్లో కలిసి ఎంతైతే జనాలు ఉన్నారో అంతకంటే ఎక్కువ జనాలు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీకు ఏమైనా ఫిగర్ ఐడియా ఉందా? ఇప్పుడు 140 కోట్లు అంటున్నాం. 140 కోట్లల్లో 40 కోట్లు ఉన్నారు వాళ్ళు ముస్లింలే. ఇది చాలా పెద్ద ఫిగర్. అందరూ అంటారు అట్లా లేదు కదా, గూగుల్లో అట్లా రావట్లేదు అంటే. గూగుల్ ఎవరు నడుపుతున్నారండి? గూగుల్ ఎవరిది, యూట్యూబ్ ఎవరిది? ఆల్ దీస్ ఆర్ లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్. వాళ్ళు ఏమైనా యాక్యురేట్ ఫిగర్స్ ఇస్తారా? 2011 సెన్సస్ జరిగింది మనకి. 2011 తర్వాత సెన్ససే లేదు, ఇప్పటివరకు లేదు. 15 ఇయర్స్ సో మచ్ ఇన్ఫిల్ట్రేషన్ హ్యాపెనింగ్. ఎంతోమంది అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు. అఫీషియల్ ఫిగర్ 30 కోట్లు అని చెప్పిన 10 కోట్ల మంది బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా ఉండాలి. ఇప్పుడు నేను ఉంటున్న ప్రాంతంలోనే మీకు 30-40 వేల మందిని చూపిస్తాను, నేను లైవ్గా చూపిస్తాను. బాలాపూర్ ప్రాంతంలో కంపల్సరీ 30-40 వేల మంది ఉన్నారు. శ్రీరాములు అని బీజేపీ లీడర్ ఉన్నాడు, ఆయన కొట్లాడుతున్నాడు దీనికోసం. వీళ్ళు అసలు ఈ దేశ పౌరులే కాదు, హిందూ సాంప్రదాయానికి చెందిన విషయం. రిలీజియన్స్కి ఆపాదించడం పాపపు చర్య. అన్న నిజంగానే మన దేశంలో లవ్ జిహాద్ అనేది ఉందా? ఎందుకంటే హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి లవ్ చేసి వాళ్ళ మాన ప్రాణాలను దోచుకొని లేదా వాళ్ళని వివాహ బంధకులు లాగి మతం మార్చే ప్రయత్నం జరుగుతుందా? నిజంగానే ఇది సీరియస్గా పరిగణించాల్సిన అంశమేనా? 100% ఇది. ఇప్పుడు నేను మీకు ఒక విషయం అడుగుతా, మీ ప్రకారం లవ్ చేయాలంటే మీకు అసలు వాట్ కమ్స్ టు యువర్ మైండ్? అంటే మీకేమనిపిస్తుంది? అంటే ప్రేమ పెళ్లి ఇది కరెక్టే కదా, అందరూ ఉంది, కానీ దీన్ని మరీ భూతద్దంలో చూస్తున్నానేమో అని మీలాంటి విలేకరులకు అనిపిస్తుండొచ్చు. కానీ మీకు కొంచెం డేటా ప్రకారం చెప్తాను నేను మీకు. లవ్ జిహాద్ ఉందా అనేది మీకు అర్థమైపోతుంది. మన దేశంలో దాన్ని లవ్ జిహాద్ అంటాం మనం. బయట దేశంలో ఏమంటారు తెలుసా? ఇదే ప్రాక్టీస్ యూకేలో, ఆస్ట్రేలియాలో, డెన్మార్క్లో, స్వీడన్లో, అమెరికాలో సేమ్ గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఆన్ అన్ యావరేజ్ 1 నుంచి 2 వైట్ అమ్మాయిలని ట్రాప్ చేస్తారు వాళ్ళు. లాస్ట్ 2 years డేటానే మీరు కొట్టండి. ఆయన యూకేలో మంత్రి, ఆయన మన మినిస్టర్, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, బట్ మీకు కొడితే తెలుస్తుంది. గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు వాటిని. ఇక్కడ లవ్ జిహాద్ పేరు, అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్. ఆ గ్రూమింగ్ గ్యాంగ్స్ చేసే పని ఏంటంటే, ఇక్కడ మన దగ్గర ఇప్పుడు రెడ్ల అమ్మాయిని తీసుకెళ్తే ఒక రకమైన పారితోషికం, ఇవన్నీ నిజమేనా అని చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.
బట్ ఇవి ఆధారాలతో సహా ఎన్నో వీడియోస్లో ఎన్నో ఛానల్స్లో ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది చూపిస్తున్నారు. కాన్వర్జేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎంతోమంది మాస్క్ వేసుకొని కూడా వచ్చి మాట్లాడుతున్నారు కదా, మేము ఇట్లా మోసపోయినాం అట్లా మోసపోయినాం అని చెప్పి. మనకు వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా, కేరళ స్టోరీ కావచ్చు, కొన్నిట్లో చూపించారు కదా. ఇవి చూపించింది కేవలం 1%, 2% అండి, 2%. వాస్తవానికి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది అంతర్జాతీయ కుట్ర. ఇది భారతదేశాన్ని సమూలంగా విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రప్రథమమైన కుట్ర. ఇది ఎంత పెద్ద కుట్ర చెప్తా. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎన్ని రకాలుగా ఆపరేట్ చేస్తారో చెప్తాం మీకు. లాస్ట్ 50-60 ఏళ్ళ నుంచి సినిమాల ద్వారా మీరు గమనిస్తే అన్ని లాంగ్వేజెస్లో అమితాబ్ బచ్చన్ సినిమా ఉంది ఒకటి, దీవార్ అని. వాడు ఏం చేస్తాడు, అందులో వాళ్ళ అమ్మ ప్రసాదం ఇస్తుంది, గుళ్ళోకి వచ్చి ప్రసాదం తీసుకో అంటది. వాడేమంటాడు, నేను తీసుకోను, నాకు అవసరం లేదు ఆ ప్రసాదం అంటాడు. మరి అలా నాస్తికత్వం చూపిస్తూ వెంటనే ఏమంటాడో తెలుసా, 786 బిల్లా ఉంది, నన్ను అదే కాపాడింది అంటాడు. ఇప్పుడు గూండాస్ కొడతారు గోలీ, కొడితే ఆయనకు అక్కడే తగులుతుంది అంట, ఆ బిల్లకే తగులుతుంది. అంటే నేను అమితాబ్ బచ్చన్ గారిని తప్పు పట్టట్లేదు, వ్యవస్థను తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారో మనం ఆ టెక్నిక్స్ తెలుసుకోవాలి కదా. ఇది కేవలం అమితాబ్ బచ్చన్ దగ్గర ఆగిందా అంటే కాదు. వాడేమితాడు, 786 కాపాడింది, ఏ మేరీ రక్షా హే, ఇస్సే బడి రక్షా ముజే నై చాహియే అన్నట్టు మాట్లాడతాడు ఆయన. అంటే ఇంతకంటే ఎక్కువ నాకు అవసరం లేదు, నువ్వు ఏదైనా పూజ చేసుకోవాలన్నా చేసుకొని, నీ ఇష్టం అని నాకు సంబంధం లేదు అంటాడు ఆయన. ఇది అమితాబ్ బచ్చన్ దగ్గర ఆగలేదు. ఇదే విషయం గ్యాంగ్ లీడర్ సినిమా చూసారు కదా, చిరంజీవి గారిది, అందరికి మంచి ఫేవరెట్ హీరో కదా ఆయన. ఆయనకు కూడా తెలియకపోవచ్చు ఇది. ప్రతి సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా 786 దర్గా, చర్చ్ ఎందుకు పెడతారో తెలుసా, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కూడా ఫండ్స్ వస్తాయి. అక్కడ సందర్భం ఉండదు, ఎందుకంటే దేశాన్ని రకరకాలుగా విడదీయాలని చెప్పి ఎప్పటి నుంచో కుట్రలు జరుగుతున్నాయని చెప్తున్నాం కదా మనం. అంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు కదా. హిందువులలో ఈ మధ్యకాలంలో దాదాపు 13-14 ఏళ్ళ నుంచి ఐక్యత పెరిగింది. ఒక సర్టన్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు, ఆ పార్టీ బలంగా ఉంది, ఆ పార్టీ ప్రధానమంత్రి గొప్పవాడయ్యాడు. ప్రపంచం మొత్తం అంధకారంలో ఉన్నప్పుడే మనం ఎప్పుడో వెలిగిన వాళ్ళం మనకేం ఇది కొత్త కాదు. అట్లాంటిది వీళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసే క్రమంలో 2013కి వచ్చేసరికి మన చరిత్ర చాలా దారుణం అయిపోయింది. ఒక 2 విషయాలు చెప్తా మీకు. మన అమ్యునిషన్ 2013 వరకు వచ్చేసరికి 2-3 రోజుల్లో ఖతమైపోయేంత అమ్యునిషన్ ఉంది మన మిలిటరీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం అయితే ఎంబడే అయిపోతుంది 2-3 రోజులు. అదే పరిస్థితి ఈ 13 ఏళ్ళల్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎంత కొన్నాము, రోడ్ వేస్లో మనం ఎంత ముందుకు పోయినాము. ప్రపంచ దేశాల్లో మన ప్రధానమంత్రికి అత్యున్నత పురస్కారాలు ఎన్ని వచ్చినాయి, 32 అనేమో చెప్పారు ఫిగర్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. ఇవన్నీ డబ్బులు ఇస్తే వస్తాయా? డెవలప్మెంట్ చూపిస్తేనే వస్తాయి కదా. ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు 2020లో కరోనాలో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు అన్ని రకాల బిజినెసెస్ అంతగా నడవలేదు, ఎకనామికల్ క్రైసిస్ ఇన్ని జరిగినా అప్పుడు కూడా 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇచ్చారు మనకు గవర్నమెంట్. ఫ్రీ రేషన్ ఇస్తూ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో ముందుకు వెళుతూ ఇంత చేస్తే ఈ 13 ఏళ్ళలో ఇంత చేయగలిగినాము. మీరు ఆలోచించండి, అదే 70 ఏళ్లలో ఆ కాంగ్రెస్ తలుచుకుంటే ఎంత చేసేది? ఈ హిందువులన్నీ ఇన్ని రకాలుగా విడగొట్టే వల్ల. ఇదే 13 ఏళ్లలో మీకు ఒక విషయం చెప్తాను. 13 ఏళ్లలో మీరు చూడండి, వెనక్కి తిరిగి చూడండి, మహారాష్ట్రలో మరాఠా మూవ్మెంట్ చేశారు రిజర్వేషన్స్ కోసం, హర్యానాలో జాట్ మూవ్మెంట్ చేశారు, మళ్ళీ పంజాబ్లో సిక్ మూవ్మెంట్ చేశారు. ప్రతి చోట గొడవలే. ఈ మూవ్మెంట్స్ మనకు అవసరం లేదు. గుజరాత్లో పటేల్ మూవ్మెంట్ చేశారు. చూడండి, ఈ మూవ్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఏదైతే యాక్చువల్ విషయం ఉంటుందో దాన్ని కప్పిపుచ్చడానికి సైడ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి ప్రజలని కన్ఫ్యూజ్ చేయడం వాళ్ళ పని. వాళ్ళు 4 విషయాలండి. ఒకటి డి ఫార్ములా, ఒకటి ఎం ఫార్ములా. ఎం ఫర్ మిషనరీస్, మొఘల్స్, మల్టీనేషనల్స్, మార్క్సిస్. ఈ 4 ఒక్కళ్ళే. వీళ్ళనే నేను ఇస్లామైజ్డ్ కమీస్ అంటాం. ఆయన అర్బన్ నక్సల్స్ అంటాడు, నేను ఇట్లా పెట్టిన పేరు. ఇంకో 4 ఏంటో తెలుసా? డి ఫార్ములా. డిస్టార్షన్, వక్రీకరణ. డైవర్షన్ ఒకటి ఉంటే అది మానేసి ఇంకో దగ్గర తీసుకెళ్తారు. డిస్ట్రాక్షన్, తప్పిస్తారు. డిసెప్షన్ ఒకటి ఉంటే ఇంకొకలాగా చూపించడం.
ఈ డి ఫార్ములా ఫార్ములా అని దింపుతున్నారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ గాంధీ అవుతుంది కదా, వాడు దొంగ అని నేను 3 ఏళ్ల కిందనే చెప్పిన. మన మన హిందువుల్లో ఒకడు ఉన్నాడు ప్రమోద్ అని చెప్పి, ఆ ప్రమోద్ గారు కూడా వాడిని ఇంట పోయి వానితోనే మాట్లాడుతుండే ఎక్కువ మట్టికి. నేను అడిగి చెప్పిన, అరే నీకు ఎంత ద్వేషం ఉన్నప్పటికీ మనం గొడవ పడతాం, వాళ్ళు ఎంతసేపు హిందువుల్లో గొడవ పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలను చేస్తారు. నువ్వు అక్కడ పోకురా బాబు, నీకు ఇబ్బందులు ఉంటే మన వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పిన. వాడినాడు, వాడు అందరికి పోయిండు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్స్పోజ్ అయ్యారుగా. ప్రశ్న ఇప్పుడు ఎట్లయిన పరిస్థితి, వాళ్ళ భార్య బయటకు వచ్చి ఏదో చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా క్రిప్టో క్రిస్టియన్స్ అండి. ప్రకాష్ రాజ్ ఈజ్ ఆల్సో క్రిప్టో క్రిస్టియన్. ఆయన గురించి ఫేమస్ యాక్టర్ ఉండే ఒకప్పుడు తెలుగులో, నాగరాజ్ గారు అని చెప్పి. ఆయన చాలా పురాతనమైన సినిమాలో చేసిండు. ఆయన కూడా చెప్పిండు ఒక సందర్భంలో నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు కూడా వ్యతిరేకించారంట, ప్రకాష్ రాజ్ ఇలా హిందూ వ్యతిరేకిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అప్పుడే వాడిని పక్కన జరిపిన ఉంటే వాడు ఇట్లా మాట్లాడేవాడా? ఈరోజు ప్రతి విషయంలో మన దేశాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడు చిన్న చూపు చేసేలా మాట్లాడుతున్నాడు. వాడు ఎవరితో తిరుగుతున్నాడు తెలుసా? మొత్తం తుకుడే గ్యాంగ్. ఫొటోస్ ఉన్నాయి అన్ని. ఉమర్ ఖాలిద్, జిగ్నేష్ మేవానీ, పాకిస్తానీ సపోర్టర్స్. ఈ దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ ఎందుకు అనాలి మనం? అన్నవాడు దేశద్రోహే కాదా? పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నామంటేనే వాడు ద్రోహి కింద లెక్క అని అనాలి మనం. వాడిష్టం వాడిదే అనే వాళ్ళు కూడా ఉన్నారు మన కాంగ్రెస్ దయాకర్ లాంటి వాళ్ళు, పొలిటీషియన్స్. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేయండి మీరు. ఇలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క విషయాలన్నీ బయటకు తీస్తే వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుస్తున్నారు. ఇప్పుడు 13 ఏళ్లలో మన దగ్గర బాంబ్లేజ్ రాలేదండి, ఒక్కటి కూడా కాలేదు. ఇప్పుడు ఇప్పుడు నా వయసుకి నేను 13 ఏళ్ల క్రితం కూడా చూసిన దేశం ఎట్లుండేనో. ఒక పార్టీకి సంబంధించి మాట్లాడలే నేను. సెక్యూరిటీ, సేఫ్టీ ఫస్ట్ అండి ఎవరికైనా సరే, అది ఏ మతం వాళ్ళైనా సరే. ఇది లేనప్పుడు మనం ఎన్ని మాట్లాడినా వ్యర్థమే కదా. ఇప్పుడు ఆ కాలంలో మా అమ్మ నన్ను స్కూల్కి పంపించాలన్నా కానీ భయపడుకుంటూ పంపించేది. ఎందుకంటే ప్రతి 10 రోజులకి దేశంలో బాంబ్ బ్లాస్ట్ అవుతుండే. ప్రతి 10 రోజులకు చెప్తున్నాను నేను. అట్లాంటిది 13 ఏళ్లలో ఒక బ్లాస్ట్ అయింది మొన్న, అది రెడ్ ఫోర్ట్ దగ్గర. ఆ బ్లాస్ట్ వెనుక ఎవరున్నారండి? డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటారు? ఆల్ దీస్ సో కాల్డ్, మీరు అన్నట్టు భిన్నత్వంలో ఏకత్వం బ్యాచ్, జస్ట్ ఫర్ ఆస్కింగ్ బ్యాచ్, అర్బన్ నక్సల్స్ బ్యాచ్, ఏ బ్యాచ్లు ఉన్నాయో వీళ్ళందరూ వీళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడారు? బాంబ్ బ్లాస్ట్ గురించి మాట్లాడారా? వాళ్ళు ఏమంటారు తెలుసా? బికాస్ ఆఫ్ నో లిటరసీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అంటారు. బట్ డాక్టర్కి లిటరసీ లేదా అండి? ఎన్ఐఏ గుర్తించి తీసుకెళ్ళింది, డాక్టర్ ఉన్నాడు దాని వెనకాల. ఒక డాక్టర్ ఉండి ఇవన్నీ పనులు చేసిండు. ఇంకా జరుగుతుంది ఆ కేసు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిని నమ్ముతాం? తిందామని రెస్టారెంట్కి వెళ్తే ఉమ్మేసి అన్నం పెడతారు, బిర్యానీ పెడతారు. టీ తాగితే ఇరానీ చాయ్ అని చెప్పి అందులో ఉచ్చబోస్తారు, అందులో ఉమ్ముతారు. జిహాదులు 1,00,000 రకాల జిహాదులు ఉన్నాయి అజయ్ గారు, 1,00,000 రకాల జిహాదులు ఉన్నాయి. మనకు అర్థమవుతుందా? పంక్చర్ జిహాద్ ఉంది, ల్యాండ్ జిహాద్ ఉంది, భక్తి జిహాద్ ఉంది, స్కూల్ జిహాద్ ఉంది. ఇవన్నీ కొన్ని తెలిసినవి మాత్రమే, తెలియనివి ఎన్ని ఉన్నాయో మనకు తెలుసా? పంక్చర్ జిహాద్ ఎట్లా పనిచేస్తుంది తెలుసా మీకు? ప్రతి హిందూ గాలి కొట్టించడానికి వెళ్తాడు పెట్రోల్ బంక్కి. పెట్రోల్ బంక్ గాలి కొట్టించేటప్పుడు వాడు కిందికి దిగాడు. గాలి కొట్టేటోళ్ళు అంతా ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? 40 కొట్టాలి టైర్లో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 50 నుంచి 60 కొడతారు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎక్కువ గాలి ఉన్నా కూడా ప్రమాదమే, మనకి తక్కువ ఉన్నా ప్రమాదమే. ఎక్కువ గాలి నింపి మ్యాక్సిమం యాక్సిడెంట్స్ తాగుతే అవుతాయి, అది వేరే విషయం, నేను అవి మాట్లాడట్లేదు. కొన్ని అనుమానాస్పద హత్యలు, అనుమానాస్పద మిస్టీరియస్ డెత్స్ అవుతాయి. దీంట్లో ఎవరిని నువ్వు భాగస్వామ్యం చేస్తావు? ఎవరు యాక్చువల్ దొంగ అంటే ఏం చెప్తావు? ప్రూఫ్ లేదు. ఆడు ఎంత కొట్టిండో ఆడు చెప్పలేడు కదా, ఎందుకంటే నువ్వు దిగి చూడవు. అట్లా గాలి ఎక్కువ కొట్టి కర్వ్ ఎండింగ్స్లో, ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, శ్రీశైలం కానీ తిరుపతి కానీ లడాక్ కానీ ఏవైనా కొండ ప్రదేశాలు వెళ్ళినప్పుడు చిన్న మూమెంట్ అయ్యి అక్కడ లోయలో పడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి, అట్లా చనిపోయిన వాళ్ళు. మీరు గమనించండి, పేపర్లలో చూడండి, ఎక్కువ యాక్సిడెంటల్ డెత్స్ ఇట్లాంటివి ఎక్కువ హిందువులకే అవుతాయి. ముస్లిమ్స్ ఎప్పుడైనా ఇట్లా యాక్సిడెంట్లో చచ్చిపోయినట్టు ఎప్పుడైనా చదివిరా మీరు? చదివిరా? యాక్సిడెంటల్ డెత్స్ ఇన్ని ఉన్నాయి, ఎవరు మాట్లాడాలి ఇవన్నీ? కాబట్టి ఈ దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి, 1,00,000 రకాల జిహాద్లు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ అనేది చాలా పెద్ద సమస్య. ఇందాక చెప్పినట్టు అది గ్రూమింగ్ గ్యాంగ్స్, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇది.
ఇంకోటి హిందూ పిల్లలకి పిల్లలను లేకుండా చేస్తున్నారు. పిల్లలు లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కమ్యూనిటీస్లో, నేను ఎంతోమంది కమ్యూనిటీస్లో టచ్లో ఉంటాను. పిల్లలు లేరు, పిల్లలు ఉంటే ఏప బాబు అంటారు. డబ్బు లేక కాదు అలా దగ్గర ఫుల్ ఉన్నది, అయినా ఆడపిల్లలు లేరు. మీరు ఇంటి పక్కల చుట్టుపక్కల కూడా కనుక్కోండి, ఎవరి ఇంట్లోనైనా 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే నన్ను చెప్పుతో కొట్టండి. మీరు చిరంజీవి ఇంట్లో కూడా 3 పిల్లలే ఉన్నారు. చిరంజీవికి డబ్బు కొరత కాదు. నాకు తెలిసి 1990 కంటే ముందే సినిమాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన 3 అన్నాడు. లేకపోతే ఆయన కూడా 2 కంటుండే. ఎందుకంటే హమ్దో హమారేదో మనకే నేర్పించారు. మొన్నటికి మన నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు సాబేర్ అని చెప్పి, ఆడు పెళ్ళయ్యి 6 ఏళ్ళే అయింది. 6 ఏళ్లలో వానికి ఎంతమంది పిల్లలు తెలుసా? 8 మంది పిల్లలు. ఆయనకి 6 ఏళ్లలో 8 మంది పిల్లలు, 2 భార్యలు. ఇలా ప్రతి చోట మీకు కొన్ని వీడియోస్ కూడా సర్ఫేస్ అయినాయి. చాలామంది ముసలోళ్ళని అడిగితే ఆడు 24 మంది పిల్లలను ఒకడు అంటాడు, 40 మంది పిల్లలను ఒకడు అంటాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనకి 2 కానమని చెప్తారు. దానికి తోడు మనకు అన్ని రకాల జాడ్యాలు. ఇదంతా జిహాద్లో పెద్ద కుట్ర అనమాట. రకరకాల జిహాద్లో నంబర్ 1 ప్లేస్ లవ్ జిహాద్కే ఉంటుంది. ఈ లవ్ జిహాద్ ఇంతలా జరగడానికి ముఖ్య కారణం సినిమాల ప్రభావమే. 50-60 ఏళ్ళ నుంచి జరుగుతుందని చెప్పినా కదా. ఫస్ట్ షారుఖ్ ఖాన్ కూడా గౌరీని పెళ్లి చేసుకున్నాడు. వాడికి అన్ని సినిమాలు ఇచ్చి దిల్వాలే దుల్హనియా లే జాయింగే అనే సినిమా ఇప్పటికి కూడా నడుస్తుంది అది మహారాష్ట్రలో. వాడిని అంత పెద్ద కోటీశ్వరుని మనమే చేసినాం. ఆడు అమీర్ ఖాన్ గారు కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొన్న కూడా చేసుకున్నాడు. అంతా హిందువులే. సైఫ్ అలీ ఖాన్ కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. హిందువులే. అంత హిందువులనే ట్రాప్ చేస్తారు. అజరుద్దీన్ గారు కూడా హిందూ ఆమెనే చేసుకున్నాడు, క్రికెటర్. మనమేమో మన ధర్మంలో మనం ఏమంటాం? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటున్నాం. ఎచ్చట స్త్రీ పూజింపబడుతుందో అచ్చట దేవతలు నివసిస్తారు. సుభిక్షత అనేది ఉంటుంది, సుభిక్షంగా ఉంటారు అందరని చెప్తాం. బట్ వాళ్ళ దాంట్లో అవన్నీ ఏం లేవు. దే ఆర్ జస్ట్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ప్రొడ్యూసింగ్ బేబీస్. దట్స్ దేర్ ఓన్లీ జాబ్. దే ఆర్ మెంట్ టు డూ ఓన్లీ ప్రొడక్షన్. ఆడవాళ్ళు అంటే వాళ్ళకి సపరేట్గా ఏం లేదు. 2 మతాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, జెరూసలేం దారుసలాం వేరువేరు కావు, అబ్రహం వేరువేరు కావు. ఏంటి? జెరూసలేం దారుసలాం, ఇబ్రాహీం అబ్రహం, మోజెస్ మూసా, ఆమీన్ ఏమేన్, అంతా ఒకటే. ఏం తేడా లేదు అందులో. అందరి పని ఒకటే. మన దాంట్లో అవన్నీ లేవు. ఇంత పద్ధతిగా ఉంటున్నటువంటి ఈ ధర్మాన్ని రకరకాలుగా వేధిస్తూ అటు పిల్లల వ్యవస్థని నాశనం చేస్తున్నారు, ఇటు యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిలని నాశనం చేస్తున్నారు. సినిమాలు అంటూ, వెబ్ సిరీస్లు అంటూ, జబర్దస్తులు అంటూ, పనికి మాలిన షోలు అండి ఇవన్నీ. ఇప్పుడు ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. మొన్ననో 6 చంపేసిండుగా వాడు. కన్న కూతురుని కన్న కొడుకుని కూడా చంపేసి భార్యను కూడా చంపేశాడు. ఎవడిస్తున్నాడు వీళ్ళకి కౌన్సిలింగ్? ఇవ్వకూడదా? అది నిజమా అబద్ధమా తర్వాత విషయం. చంపే ప్రవృత్తి ఎట్లా వస్తుంది? ఇవన్నీ సినిమాల ప్రభావం కాదా? మనం సినిమాలను బ్లేమ్ చేయట్లేదు. బట్ ఒక మెకానిజం ఉందా మన దగ్గర? ఒక కరెక్టివ్ మెకానిజం ఉందా? కౌన్సిలింగ్ మెకానిజం అన్న. ఈ రోజుల్లో చాలామంది జై భీమ్ నినాదాన్ని స్మరిస్తున్నారు. చాలా మంచిది, ఆహ్వానించదగ్గ విషయం ఇది. దీని గురించి మీ విశ్లేషణ. ఎవరు ఈ జై భీమ్ నినాదాన్ని నినాదించాలి, ఎవరు నినాదించకూడదు? యాక్చువల్గా జై భీమ్ అనేది ప్రముఖంగా మనం ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు చేస్తూ ఉండడం చూస్తూ ఉంటాం మనం అక్కడక్కడ. అంటే ఈ విషయంకి వచ్చినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. పాకిస్తాన్ ఏర్పడేటప్పుడు కూడా చాలా ప్రముఖమైన వ్యక్తి ఆయన. పాకిస్తాన్ గవర్నమెంట్లో కూడా మినిస్ట్రీ లెవెల్ దాకా వెళ్ళినటువంటి వ్యక్తి, అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. పార్టీషన్ అయినప్పుడు ఆయన వాళ్ళతో ఉన్నాడు. ఆయన పేరు జోగేంద్రనాథ్ మండల్. ఆ జోగేంద్రనాథ్ మండల్ కొద్ది రోజులు పాకిస్తాన్ ఏర్పడ్డాక కొద్ది రోజులకే ఆయనని ఎంత క్రూరంగా అవమానించి, ఎంత విచక్షణ రహితంగా ఆయనతో వ్యవహరించారో మీకు తెలిస్తే మీ గుండె తరుక్కుపోతుంది. నిజంగా జై భీమ్ అనే బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళకి నిజంగా ఆత్మ అనేది ఉంటే వీళ్ళు అంటున్నది ఒకటి నోటి నుంచి, మనస్ఫూర్తిగా దళితులతో వీళ్ళు ఉంటారా? జై భీమ్ అనే వాళ్ళందరూ దళితులే కదా మీరు అనేది. దళితులు అందరితో సమానంగా ఉంటారా అని ప్రశ్నిస్తే ఉండరని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ దీని గురించే మాట్లాడాలి. పార్టీషన్ అయినప్పుడు ఆయన వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఆయనని క్రూరంగా వీళ్ళు చంపేశారు. తర్వాత ఆయనకి ఈరోజు గుర్తింపే లేదు. జోగేంద్రనాథ్ మండలి గురించి మాట్లాడితే ఎవడు మాట్లాడాడు? కాంగ్రెస్లో ఎవడు మాట్లాడాడు? ఈ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడాడు. కాంగ్రెస్లో ఉన్న ఒక్కడు మాట్లాడాడు. ఆయన గురించి మాట్లాడేది ఏకైక పార్టీ బీజేపీ ఒక్కటే మాట్లాడుతుంది. ఇప్పుడు పార్టీ గురించి కాదు మనం మాట్లాడాల్సింది. నిజంగా జై భీమ్
జై భీమ్ అంటే దళిత అన్నప్పుడు అందరూ వస్తారు కదా అందులో. ఇప్పుడు నా మిత్రులు చాలామంది దళితులు ఉన్నారండి, వాళ్ళందరూ అంబేద్కర్ని ఇష్టపడతారు. కొంతమంది ఇష్టపడకపోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. బట్ ఇష్టపడే వాళ్ళందరూ ఎందుకు ఇష్టపడతారు? జై భీమ్ అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు సరే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొంత అన్యాయం జరగడం వాస్తవమే, రైట్. ఆ అన్యాయం జరిగినప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ని పెట్టి ఒక 10% రిజర్వేషన్ ఉండాలి, అనగబడ్డ వర్గానికి కొంచెం మంచి జరగాలనే సదుద్దేశంతో పెట్టి వీళ్ళందరి ఆర్థిక స్తోమత బాగుపడ్డ తర్వాత వాళ్ళు ఒక మోస్తరుగా వాళ్ళంతలో వాళ్ళు బాగుపడి వాళ్ళంతలో వాళ్ళు నడుపుకోగలరు వ్యవస్థ అన్నప్పుడు ఆ రిజర్వేషన్ తీసేయమని రాసిండు ఆయన. బట్ దీన్ని ఎవరు తీయాలండి? 70 ఏళ్ళు వాళ్ళే నడిపిరుగా దేశాన్ని, తీసిర్రా? వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ మాట ఎవరు వింటారో వాళ్ళని పెట్టి కంప్లీట్లీ సిస్టమ్ని అబ్యూజ్ చేసిన వాళ్ళు వీళ్ళు. జై భీమ్ అనే వాళ్ళు ఒక్కడికి కూడా దళితుల మీద చిత్తశుద్ధి లేని వాళ్ళే, మొత్తం నాశనం చేయడం తప్ప వాళ్ళు ఏం చేయరు. అదంతా ఎందుకండి? నేను చెప్పింది పార్టీషన్ టైంలో జరిగిన విషయం. ఇప్పటికీ కూడా 10 హత్యలు జరిగినాయి దేశవ్యాప్తంగా లాస్ట్ 2 ఏళ్ళ దళితులకి. లిస్ట్ కూడా ఇస్తా కావాలంటే. సరూర్ నగర్లోనే ఒకరిని చంపేశారు, నాగరాజు అనేటువంటి, ఆడు దళితుడే. ఆయన గురించి ఎవడన్నా మాట్లాడిండా? చెప్పండి. మన హైదరాబాద్ నడిబొడ్డున ఆ ప్రణయ్ గారి గురించి మాట్లాడారు. ఎవరి గురించి? అమృత ప్రణయ్. మారుతిరావు గారు వాళ్ళ కూతురు విషయంలో వ్యవహరించిన తీరు తప్పు అని ఆయనకు భాషనిచ్చారు అందరూ. వాళ్ళ కుటుంబం ఏంటో మనం మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడు. వాడి గురించి ఎందుకు మాట్లాడారు తెలుసా అందరూ? వాడు దళిత్ అని చెప్పారు కానీ వాడు దళితే కాదు, క్రిస్టియన్ అని చెప్పినా మీకు. క్రిస్టియన్ యాంగిల్ ఉందాడా? వాళ్ళ నాన్న హేట్ చేసింది కూడా దానికి అదే రీజన్. క్రిస్టియన్ వాడు నా పాపని మొత్తం కంప్లీట్గా వాడు అది చేసేస్తాడు, బొట్టు పెట్టుకొనియాడు. వాళ్ళ దగ్గర పోతే ఏమైతే తెలుసుగా మీకు, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇవన్నీ కావద్దని ఆయన వ్యతిరేకించిండు. వాని గురించి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే రాజకీయ పార్టీ దేశవ్యాప్తంగా కూడా మాట్లాడింది. మరి నాగరాజు గురించి ఒక్కడు మాట్లాడలేదు. మరి ఇప్పుడు మీరే చెప్పండి, జై భీమ్ నిజమా అబద్ధమా? ఇప్పుడు సరూర్ నగర్ ఓవైసీకి ఎంతో దూరం లేదు కదా. ఇప్పుడు ఓవైసీ పెద్ద మనిషి, దళితులని చేస్తాడు, ఇది చేస్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అందరూ. జై భీమ్ అంటారు. ముస్లింలు దళితులు, దాని అర్థం ఏంటంటే భీమ్ అంటే ముస్లిం అని, భీమ్ అంటే దళితులని. వీళ్ళిద్దరు బ్రదర్స్ అని చెప్తారు వీళ్ళు. ఎవరు? ఓవైసీ బ్రదర్స్. వాళ్ళు నిజంగా బ్రదర్సా? ఎప్పుడైతే హిందువులందరూ ఒక్కొక్కరుగా చంపబడతారో, మన ఉనికి మనం కోల్పోతామో, ఫస్ట్ చంపేది వాళ్ళనే వాళ్ళు. ఇప్పుడు పార్టీషన్ జరిగిన తర్వాత మన పాపులేషన్ ఎంత ఉండే పాకిస్తాన్లో తెలుసా మీకు? ఏమైనా ఐడియా ఉందా? గూగుల్లో కొట్టినా కూడా మీకు 22 నుంచి 30% ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫిగర్ వస్తుంది. వర్స్ట్ కేసులో మీరు 20% వేసుకోండి. 20% హిందూస్ ఉండేనా వర్స్ట్ కేస్? ఇంకెక్కువనే ఉండే, ఎందుకంటే నేను గూగుల్ని కూడా నమ్మా. గూగుల్ ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారు అన్ని. వర్స్ట్ కేస్ 20 అన్న. ఇప్పుడు 20% పాపులేషన్ ఉందా? ఎంత ఉంది? 3 అని చెప్తారు కానీ 1.6 ఏమో ఉంది అఫీషియల్గా. మరి మిగతా సరే 3 అనుకుందాం, 17% ఎక్కడ పోయింది? ఐదర్ చంపబడ్డారు లేదా మతం మార్పిడి జరిగింది. అవునా? ఆ 20%లో జై భీమ్లు కూడా ఉంటారుగా, వాళ్ళు అనుకున్నట్టు. వాళ్ళందరూ ఎటు పోయారు మరి? దాని గురించి చూడాలి, మాట్లాడాలిగా. దేశాన్ని మత ప్రాతిపదికన తీసుకున్నారు ట్రిటీ పెట్టి, అంతటితో ఆగిర్రా? ప్రతి సంవత్సరము ఏదో ఒక కొట్లాటలు, ఏదో సీజ్ ఫైర్ అంటూ మనము వాళ్ళు ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. ఇక ఇందిరాగాంధీ ఏం చేసిందో ఇవన్నీ చరిత్ర. వాళ్ళు ఏం చేయలే, జస్ట్ నెగోషియేషన్స్ ఏదో మీది మాటలకు చేస్తుండే. దీనికి ఉదాహరణ కసబ్ గార్డెన్. హిందూ టెర్రర్ని ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించడానికి వాళ్ళకి దారం కట్టారు, ఎర్రదారం, నల్లదారం అట్లాంటివి కట్టి వాడు హిందువే అని ప్రూవ్ చేయడానికి పాస్పోర్ట్లు కూడా రెడీ చేసారు వానికి. థ్యాంక్స్ టు ఓంబ్లే గారు, తుకారాం ఓంబ్లే గారు ఉన్నారు కదా కానిస్టేబుల్, ఆయన సాక్రిఫైస్ వల్ల, ఆయన గనక అడ్డుపడి బుల్లెట్స్ తినకుండా ఆయన ఉండుంటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది అజయ్ గారు. ఆయన సాక్రిఫైస్ వల్ల వాడిని పట్టుకోరు లైవ్గా. వాడిని పట్టుకున్నాక వాడు కసబ్లానే మిగిలిపోయాడు, లేకపోతే కౌశిక్ చేసేస్తుండే ఆయన.
కౌశిక్ చేసి ఆల్రెడీ మల్లెగావ్ బ్లాస్ట్ అని చెప్పి శ్రీకాంత్ పురోహిత్, జయేంద్ర సరస్వతి, సాధ్వి సరస్వతి, ఈ ముగ్గురికి ఎవరితో ఒకరికి కనెక్షన్ లేదు. శ్రీకాంత్ పురోహిత్ వచ్చేసి ఆర్మీ జనరల్, ఆయనని ఫేక్ కేసులో అరెస్ట్ చేశారు. ఎందుకు? హిందూ టెర్రర్ చూపించడానికే. ఆయన కూడా ఒక హిందుత్వ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ సాధ్వి కూడా ఏం చేస్తుంది, హిందువులందరినీ ఏకం చేస్తుంది. జయేంద్ర సరస్వతి ఏం చేస్తుండు, గర్వాప్సి చేస్తుండు. ఎవరెవరు బట్కాయించి తిరుగుతారు రోడ్ల మీద వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొస్తుండు మన దగ్గరికి పద్ధతి ప్రకారంగా. మళ్ళీ ఎవరిని ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేయలే వీళ్ళు. జయేంద్ర సరస్వతి గారు దారి తప్పి నువ్వు అటు పోతే ఇటు రావడానికి నీకు హెల్ప్ చేసిండు ఆయన. ఇలా ప్రామినెంట్ ఫిగర్స్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీని పట్టుకొని ముగ్గురిని మల్లెగావ్ బ్లాస్ట్లో ఫేక్ అరెస్ట్లు చేశారు. ఫ్రాడ్. 9 years వాళ్ళని టార్చర్ చేశారు. 9 years, దిస్ ఈస్ అవైలబుల్ ఆన్ రికార్డ్. 9 years దే వర్ టార్చర్ టు ద కోర్. బీఫ్ తినిపించారు ఆమెకి, పాన్ వీడియోస్ చూపించారు ఆమెకి. ఒక మన దగ్గర సన్యాసి వ్యవస్థ ఎట్లుంటే అంటే గొప్ప వ్యవస్థ, అలాంటి వాళ్ళకి జైళ్ళలో బీఫ్ తినిపించారు. శ్రీకాంత్ పురోహిత్ని ఒక రకంగా టార్చర్ చేశారు. చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిండు ఆయన. అంత జరిగినా వాళ్ళు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, ఇది గొప్ప దేశం, మనం గొప్ప దేశంలో ఉన్నామని చెప్పి ఎప్పుడు ఓటమి ఒప్పుకోలే వాళ్ళు. జయేంద్ర సరస్వతి గారు మహాత్ముడు చనిపోయారు, కాలం చేశారు, కానీ వాళ్ళకి ఇట్లా చేశారు. ఇదంతా ఎందుకు? కేవలం ఈ హిందూ టెర్రర్ లేని దాన్ని సృష్టించడానికి చేశారు. ఇది ఎక్కడ పోయినా ఇదే జరుగుతుంది, ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. హిందువులని ఇప్పుడు వీళ్ళ బాధ ఏందో చెప్పాలా, అంతర్జాతీయంగా కూడా హిందువులని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడమే వాళ్ళ పని. హిందూ అనేవాడు ఈ భూమి మీద బ్రతకొద్దు. ఇదంతా ఎప్పుడు మళ్ళీ ఆల్రెడీ 3 దేశాలు తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే ఉండే, గాంధార రాజ్యం అనేది దాన్ని 200 ఏళ్ళ కింద పోయింది. అది ఎప్పుడు 200-300 అయిండొచ్చు. వాళ్ళు తీసుకున్నారు దాన్ని. ఆ గాంధార రాజ్యం కాస్త కాందహార్ అయింది, ఆఫ్ఘన్గా మారింది. సింధు దేశం కాస్త పాకిస్తాన్గా పరిణతి చెందింది. వంగదేశం కాస్త బంగ్లాదేశం అయిపోయింది. కాశ్మీర్ కూడా ఆ చేతిలోనే పోయింది. ఇప్పుడు అది మన దేశం, అది కూడా దేశమని ఎందుకు అంటున్నా అంటే కొంచెం పోర్షన్ పిఓకే అయింది. ఆ పిఓకేని కూడా వీళ్ళు కొన్ని చోట్ల ఏమంటారు, మొన్న కాక్రోచ్ పార్టీ పెట్టిడుగా అటు దీపక్ అనేటోడు, దీపకేనా అని పేరు, వాడు వాళ్ళకున్న సభ్యులందరూ, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ నెట్వర్క్లో వాళ్ళ మ్యాప్లో ఏం చూపిస్తారు తెలుసా, అది ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పెట్టారు. వాళ్ళు ప్రపంచం అంతా పిఓకే అంటారు దాన్ని, వీళ్ళు ఇట్లా పెట్టిరు. మరి వీళ్ళందరి మీద ఎంక్వైరీ జరగాలనా లేదా? వీళ్ళందరూ దేశద్రోహులు కాకపోతే ఇంకేంది? మళ్ళీ జేబీఎం బ్యాంచ్ ఎప్పుడు దీని గురించి మాట్లాడరు కదా. ఇప్పుడు ఇదంతా ఫ్రాడ్ అని అర్థమవుతుందా? అట్లా ఎన్నో సంస్థలు, ఎంతోమంది వ్యక్తులు లక్షల తరబడి ఉన్నారు ఈ దేశంలో ఇప్పటికీ కూడా. ఇక్కడ తిండి తినుకుంటా, ఇక్కడ శ్వాస పీల్చుకుంటూ, ఇక్కడ చరిత్రని అవమానపరుస్తూ దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో విచ్ఛిన్నం చేయడానికి ప్రతి నిమిషం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎఫ్సిఆర్ఏ ఇవన్నీ ఎన్జిఓస్ అన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఈ కన్వర్షన్స్ మాఫియా ఎక్కువ అవుతున్నాయని చెప్పి బ్యాన్ చేసినందుకు అది బ్యాన్ చేయగలిగారేమో కానీ వ్యవస్థ నాపలేరు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రూపంలో వాళ్ళు డబ్బులు పంపిస్తూనే ఉన్నారు, ఆ పని జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఈ ప్రశ్నవాడి ప్రాబ్లం కూడా అదే కదా. ఎటు తిరిగి ఒక సర్టన్ పార్టీని మనం బదలాం చేయాలి, సర్టన్ ప్రైమ్ మినిస్టర్ని మనం బదలాం చేయాలి. అంతర్జాతీయంగా ఈ దేశాన్ని ఎప్పటికీ ఇలాగే పెట్టాలి. ఇది హిందూ దేశం, మెజారిటీ దేశం అయినప్పటికీ కాదు. ఇది హిందూ దేశం కాదు, ఇది సెక్యులర్ దేశం. పెద్ద కుట్ర అది. 1975 ఇందిరాగాంధీ చేసిన పెద్ద కుట్ర అది. సోషియో సెక్యులరిస్ట్ అనే పదం 1975లో దేశభక్తులను అందరినీ జైల్లో పెట్టి అరుస్తారు కదా, ఎందుకు పెడుతుర్రు అని. అట్లాంటి మూమెంట్ వచ్చేటప్పుడు ఇలాంటి ముందే జాగ్రత్త పడి లోపల పెట్టి సోషియో సెక్యులరిస్ట్ అనే పదం అందులో చొప్పించి హిందూ దేశాన్ని నాశనం చేయడంలో బీజం వేసింది కాంగ్రెస్. వీళ్ళు ఇంత చేసినా కూడా ఎక్కడో అక్కడ కొన్ని ధర్మం అనేది మిగిలి ఉంటుందని మనం నమ్ముతాం కదా. మనం కర్మను నమ్మే భూమి కదా మనది. వేద భూమి, జ్ఞాన భూమి, దైవ భూమి, కర్మ భూమి, సిద్ధాంతపరంగా ఎంతో గొప్ప భూమి అంటాం కదా. ఎందుకంటే మన ధర్మమే ఏమంటుంది, పరోపకారం ఇదం శరీరం అంటాం మనం. ఈ శరీరము శాశ్వతం కాదని నమ్ముతాంగా మనం. పరమత సహనం ఇవన్నీ మనకు నేర్పిస్తారు వీళ్ళు. అది ఎప్పటి నుంచో ఉంది మన డిఎన్ఏలో, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటికీ ఉంటుంది ఇది. ఎందుకంటే మన రక్తమే అది. అట్లా సోషియో సెక్యులరిస్ట్ పెట్టి మెల్లమెల్లగా విష బీజాలు ప్రతి చోట నాటుతూ ఈరోజు ఇంతమంది ఇన్ని విధాలుగా
మన మీద డేగకని వేసుకొని చూసేలాగా చేస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అన్న ఇది ప్రజాస్వామ్య దేశం కదా, మన దేశం మొత్తం ప్రజాస్వామ్యం. అక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంది, నచ్చిన మతాన్ని నచ్చిన దాన్ని స్వీకరించక మనందరికి ఉంది కన్నా. మతాభిమానం ఉండాలా వద్దా, ముఖ్యంగా హిందువులకి? డెఫినెట్లీ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే ఇప్పుడు ఈ దేశంలోనే కాకుండా ప్రతి చోట మనము బాంబ్ బ్లాస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా కావచ్చు, అంతో ఇంతో ఆ మత జాడ్యం వల్లనే వస్తుంది కదా. ఆ అభిమానం అనేది మళ్ళీ ఉన్నంత స్థాయిలో ఉంటే పర్లేదు, అది పేటరేగిపోతేనే అది రకరకాల పరివర్తనలు జరుగుతుంటాయి. ఇప్పుడు హిందువులకి ఇది ఉండాలా లేదా అనేది మళ్ళీ ఇది వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ డేస్. 1947లో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరగక ముందు వాళ్ళు ఎంచుకున్న పద్ధతి మీకు చెప్పాను ఆల్రెడీ. 3 విషయాల్లో వాళ్ళు ఒక స్ట్రాటజీ చేశారు. ఈ స్ట్రాటజీలో ముఖ్య సభ్యులు ఎవరెవరు అంటే మెకాలే. మనందరినీ మెకాలే మైండ్స్ అంటారు యాక్చువల్లీ. ఫారెన్లో వాళ్ళందరూ మనల్ని పిలుచుకునే విధానం మెకాలే మైండ్స్. దో దే ఆర్ డార్క్ ఇన్ కాంప్లెక్షన్, మనం డార్క్ ఉన్నప్పటికీ మన మైండ్ మెకాలే మైండ్, వి టర్న్డ్ మెకాలే. అంటే మనం అందరం కూడా కాలే అంగ్రేజ్ అని పిలుస్తారు వాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే. మనం వాళ్ళని అంగ్రేజ్ అంటుండే కదా, మనం కూడా కాలే అంగ్రేజ్ అయిపోయినాం ఇప్పుడు. వాళ్ళ ఆలోచనలే ఉన్నాయి మనకు కూడా. ఎందుకంటే 70-80 ఏళ్లలో జరిగినటువంటి వక్రీకరణ పూర్తిగా మనం అట్లా తయారైపోయినాం. వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే 3. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ప్రప్రథమంగా ఎంచుకున్న మార్గాలు 3 అనేవి. ఏంటంటే భారతీయ దినచర్యను దెబ్బతీయాలి, భారతీయ కాస్మిక్ సిస్టమ్ని దెబ్బతీయాలి. కాస్మిక్ సిస్టమ్ అంటే ప్రాణశక్తి అంటాం, దైవశక్తి అంటాం, రకరకాలుగా మనం ఎనర్జీ బేస్డ్ కల్చర్ కాబట్టి. ఈ ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది? గుళ్ళల్లో ఉంటుంది. మన గుళ్ళన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు కావు, ఎనర్జీ సెంటర్స్ అని కొంతమంది మహానుభావులు మన దాంట్లో మేధావులు చాలామంది వర్ణించారు దాని గురించి. అయితే వీళ్ళు హిందువులు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళకి స్ట్రాంగ్గా ఉండడానికి ముఖ్య కారణం ఇదే అనమాట. ప్రప్రథమంగా 3, వాటికి మళ్ళా ఏబిసి అని పెట్టుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, అవే కోవలు వస్తాయి. ఒకటి చెప్పిన కదా, భారతీయ దినచర్య దెబ్బతీయాలి, మళ్ళీ కాస్మిక్ ఎనర్జీ సిస్టమ్ని దెబ్బతీయాలంటే గుళ్ళని. 3వది వాళ్ళ గురుకుల పరంపర. ఇప్పుడు మన దేశంలో దేనికైనా గురువు అనేది చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినాం మనం. ఇప్పుడు శ్రీరాముడు అవ్వడానికి వశిష్ఠ మహర్షి కారణం. పేరు పెట్టింది కూడా వశిష్ఠ మహర్షి. శ్రీరాముడికి పేరు పెట్టిందే వశిష్ఠ మహర్షి. ఆయనకి కాదు, మళ్ళీ కృష్ణుడికి కూడా సాందీపని మహర్షి నేర్పించాడు. ఇట్లా మన పురాణ పురుషులని మనం ఒక్కొక్కరిగా చూసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ గురువులు ఇచ్చిన బీజమే ఎక్కువ పడింది అనమాట వాళ్ళ లోపల. లేటెస్ట్గా మనం శివాజీ మహారాజ్ అని గొప్పగా చెప్తాం. శివాజీ మహారాజుల కావడానికి ఎవరు కారణం మీకు తెలుసు? వాళ్ళ అమ్మగారు ఉన్నారు, సమర్థ రామదాస్ గారు అని మనం చెప్పుకుంటాం. అమ్మగారు కూడా ఒక కారణం. కానీ సమర్థ రామదాస్ గారు ఒక కారణం అని మనం చెప్పినా, సమర్థ రామదాస్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆయన అట్లా తయారై అనుకుంటున్నారు మీరు? మీకు తెలుసా అసలు ఆయన ఏం చేశారని? చెప్తాను. ఇప్పుడు మనం చూస్తున్న వ్యాయామశాలలు ఉన్నాయి కదా దేశం మొత్తంలో, హనుమాన్ వ్యాయామశాలలు, అది స్థాపించిందే ఆయన, సమర్థ రామదాస్ గారు. మొట్టమొదట బీజం వేసింది ఆయనే. ఆయన శివాజీకి నేర్పించేటప్పుడు స్వయంగా వస్తాదులని ఎలా కొట్టాలి, ఎలా పడేయాలి అనేది టెక్నిక్స్ ఆయన నేర్పిస్తుండే. మన గురువులు అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం ముక్కు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తారు అనుకుంటారు. మన గురు పరంపర అవన్నీ ఏం లేవు. ధ్యానం ఒక భాగం మాత్రమే. మన గురు పరంపరలో అత్యంత ముఖ్యమైనది క్షాత్రతేజం, బ్రహ్మవీర్యం, క్షాత్రతేజం అంటాం మనం. బ్రహ్మవీర్యం ఎందుకు కావాలి తెలుసుకోవాలి మనం. ఎందుకు కావాలి? సర్వత్రా సమదృష్టి. ఈడ మనుషులకే కాదు, మనుషులకి ఏం నేర్పిస్తున్నారు? అన్ని ప్రాణుల పట్ల సమదృష్టి కలిగిన వాడే బ్రాహ్మణ్ అవుతాడు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు అని పిలువబడడానికి అర్హత పొందినవాడు. కొంచెం టాపిక్ ఇది డైవర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇవన్నీ అవసరం, ఇది చాలా తెలుసుకోవాలి మనం. బ్రాహ్మణుడని ఎవరిని పిలుస్తాం మనం? ఫస్ట్ కర్మతః బ్రాహ్మణుడా, జన్మతః బ్రాహ్మణుడా?
కర్మతః బ్రాహ్మణ. కర్మతః కావాలి. మళ్ళీ కర్మతః అవుతూ కూడా ఆ స్టేచర్ పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనము జనరల్లీ మనం మాట్లాడుకున్న సందర్భంలో ఎవడో ఒకడు వస్తాడు, బయట నుంచి ఎవడో అందవికారంగా ఉండి వాళ్ళు కొంచెం స్నానం చేయకుండా వికారంగా ఉండి దెబ్బలు తగిలించుకుని ఉంటే ఇప్పుడు మనం చూడగానే మనం ఇట్లా జల్లు అంటాం. అయితే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో కూడా అతన్ని చూసి నవ్వుకుంటూ మాట్లాడడం అట్లాంటి వ్యవస్థ వస్తే సర్వత్రా సమదృష్టి అనేది నిజమవుతుంది. అంటే ఎవరిని కూడా మనం చీ అనొద్దు. అక్కడ మనిషే ఉండొచ్చు, జంతువే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చీ అన్నామంటే మనం ఆ బ్రాహ్మణత్వానికి దూరం ఉన్నాం అన్నట్టు. అట్లాంటి పరిస్థితి ఇంత గురు పరంపరలో ఇవన్నీ ఉన్నాయి. ఒకటి బ్రహ్మవీర్యం అని ఇందుకే మనం మన పెద్ద మనుషులు అంటుండే. ఇవి ఇట్లా సమర్థ రామదాస్ గారు ఈ టెక్నిక్స్ నేర్పిస్తూ అవన్నీ చేస్తూ ఆయన లోపల అంత శౌర్యం పెంచిండు ఆయన. సిమిలర్లీ క్షాత్రతేజం అంటాం. ఇప్పుడు క్షాత్రతేజం, ఆ క్షాత్రతేజం ఇప్పుడు ఉందా? చెప్పిన కదా 3 విషయాల్లో ఇవి చేస్తూ మళ్ళీ వీళ్ళకి ఇంకొకటి ఏం చేసారు తెలుసా? హిందువులు ఇవన్నీ చేయొద్దు, వాళ్ళకి మాత్రం మదర్సా పెట్టుకోవచ్చు, మిషనరీ స్కూల్స్ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. రాజ్యాంగంలో ప్లస్ మన ఐపీసీలో మన న్యాయ వ్యవస్థలో ఇదో పెద్ద మోసం మనతో జరిగింది. వాళ్ళ స్వేచ్ఛకు తగ్గట్టు వాళ్ళు నేర్పించుకోవచ్చు అంట. మన మూల సిద్ధాంతమైనటువంటి గురుకుల పరంపరని దెబ్బతీసేసి గుళ్ళల్లో ఆదాయ వనరుల కోసమే పెట్టారు గుళ్ళు అన్నట్టు చేసేసి. ఒకప్పుడు జ్ఞానులు గుడిని ఎందుకు పెట్టారు? ఎటువంటి సమస్యలు వచ్చినా ఏం వచ్చినా కూడా గుడికి వెళ్ళొస్తే అన్నీ తీరుతాయరా అనే ఉద్దేశంతో పెట్టారు కదా. అంతే కదా. ఇప్పుడు నీకు అప్పుడప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ నీకు ప్రాబ్లం ఉంది, గుడికి వెళ్ళిరా అంటాం. గుళ్ళల్లో ప్రాణశక్తి నిక్షిప్తం చేశారు మన మహర్షులు. ఆ ప్రాణశక్తే లేకుండా చేశారుగా. ఇప్పుడు చాలామంది పూర్వలు ఎవరు గుడికే పోతలేరు. కొన్ని సమస్యలు మన దగ్గర కూడా ఉన్నాయి. రొటీన్ ఎట్లా దెబ్బతీసారో తెలుసా? అంటే సింక్రొనైజ్ చేస్తున్న సిచ్యువేషన్స్. రొటీన్ ఎట్లా దెబ్బతీసారంటే వాడు చూసిండు ఎంతేం చేసినా కానీ వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఎట్లుంటున్నారు. ప్రపంచం అందరినీ జగజ్జేతగా నిలిచి అందరిని ఓడిపేసి ఇక్కడికి వచ్చిండు. పురుషోత్తముని చేతిలో ఓడిపోయిండు. అరిస్టాటిల్ ఏం చెప్తుండే ఆయనకి, నువ్వు ఎక్కడికైనా పోగా నీటికి మాత్రం పోకు, ఆడ పోతే నువ్వు ఎట్లా ఓడిపోతావు, నా శిష్యుని వీరా నువ్వు, నేను చెప్పినట్టు ఇన్రా అంటాడు. ఆడేం చేస్తాడానికి జర జిల్లు ఉంటుంది. ఏం చెప్పినా ఎవడు చెప్పినా వినడాడు, ఆయనకి నచ్చిందే చేస్తాడు. చూద్దాం ఏమైతుందో పోదామని పోయిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓడిపోతున్నాడు. వీళ్ళలాగా మనం చంపలే, వదిలేసినాం. ఓడిపోయినావు కదా, సరే నీ జాల నువ్వు వెళ్ళిపోరా బే అని చెప్తారా అని. అట్లాంటి వ్యవస్థలు మన దగ్గర ఉండే కాబట్టి అవన్నీ ఎట్లొచ్చినాయి? ఈ గురు పరంపర వల్ల, రొటీన్ వల్ల. మన దినచర్య అంత గట్టిగా ఉండే. 4 గంటలకు లేస్తుండే, వ్యాయామాలు చేస్తుండే, యోగాసనాలు చేస్తుండే, తినే తిండి అట్లుండే. ఇప్పుడు అట్లా కలుషితం చేసేసాడు. బ్రిటిష్ వాడు తెచ్చిన మొట్టమొదటిది ఏందో తెలుసా మనల్ని నాశనం చేయడానికి? అల్యూమినియం. తినే ప్రతిదీ అల్యూమినియం వ్యవస్థ మొదలుపెట్టింది ఆడే. మన మహర్షులు భూమి ఖనిజాలలో, ఇది నేను చెప్పట్లే, వాగ్భట మహర్షి అని ఒక మహర్షి ఉండే. ఆ వాగ్భట మహర్షి ఏం చేసిందంటే అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం అని 2 గ్రంథాలు రాసింది. 2 గ్రంథాల్లో 7000 సూత్రాలు ఉన్నాయి. ఆ 7000 సూత్రాల్లో రాజీవ్ దీక్షిత్ అనే పెద్ద మనిషి చెప్పిండు ఈ విషయం. మళ్ళీ ఆయన తీసుకొచ్చిండు బయటికి. ఆయన యూపీ ఆయనను కూడా చంపేసారు, అది వేరే కాన్సెప్ట్లే. కానీ ఆయన చెప్పిండు భారతీయులని ఆరోగ్యపరంగా, తిండి పరంగా అన్ని, ఎందుకంటే నీ ఆహారమే నీ వ్యవహారం అవుతుంది, నీ ఆలోచన అవుతుంది. అల్యూమినియంని టచ్ కూడా చేయలేము మన మహర్షులు. భూమిలో ఉన్నదని వాళ్ళకి ఎప్పుడో తెలుసు. బట్ అల్యూమినియం ఈజ్ అ వేస్ట్ మెటీరియల్. అంటే తినడానికి ఇట్స్ నాట్ కన్జ్యూమబుల్, తినడానికి పనికిరాని మెటీరియల్. టచ్ కూడా చేయదు దాన్ని. టచ్ చేసినా మనకు గ్లౌజ్ వేసుకుని టచ్ చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. అందుకే మీరు పాత సినిమాలు చూడండి, కొన్ని సినిమాలు బ్రిటిష్ వాడి టైంలో కూడా వాడు కట్టెతో అన్నం అల్యూమినియం ప్లేట్ని ఇట్లా తోసేవాడు. చేతితో తోసేవాడు కాదు, ఎప్పుడు కూడా కర్ర పట్టుకొని ఆ ప్లేట్ని అన్నం పెట్టి వాడికి జైల్లో ఉన్నవాడికి తోసేవాళ్ళు అనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు అది ముట్టుకోవద్దని. కానీ ఈరోజు 97% ఇళ్ళల్లో, 97 కూడా కాదు 99 అనుకోండి, 99 మంది ఇళ్ళల్లో, గొప్పవాడు కానీ పేదవాడు కానీ ఎవడన్నా కానీ అందరి ఇళ్ళల్లో అల్యూమినియం కుక్కర్లు వచ్చేసినాయి, అల్యూమినియం వెసిల్స్ వచ్చేసినాయి. అందరి ఇళ్ళల్లో అవే ఉన్నాయి. అట్లా వాళ్ళు 3 విషయాలుగా అట్లా చేసారు. వాళ్ళ క్లాజెస్గా మెల్లమెల్లగా అన్ని రకాలుగా దెబ్బతీసారు మనల్ని. ఇదంతా కూడా ఒక పెద్ద కల్చరల్ వార్ అజయ్ గారు. మనం ఏమనుకుంటున్నామంటే
మత సామరస్యత, రకరకాల గ్రూపులు, వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా ఎప్పటివరకు నడుస్తాయంటే హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే. ఇప్పుడు వాళ్ళ తప్పు కూడా కాదు. సినిమా అంటే టీవీ ఆన్ చేస్తే నీకు చెడే చూపిస్తున్నారు అంటే నువ్వు ఏది చూస్తే అదే నమ్మడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కదా. బుక్ తెరిస్తే చిన్న పిల్లగాడు ఆడు 3వ తరగతి ఉంటాడు, వాడికి అమర్ ఈజ్ అ లేజీ ఫెలో అని చదివిస్తున్నారు. బట్ అబ్దుల్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ కిడ్. హీ వేక్స్ అప్ at 5 o'clock, performs prayer, listens to parents, gets ready on his own, he doesn't depend on anybody. ఇది ఇంగ్లీష్ 3వ క్లాస్ పిల్లలకి ఇది నేర్పిస్తున్నారు. అబ్దుల్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్ అంట, వెరీ గుడ్ కిడ్ అంట. అమర్ ఈజ్ అ లేజీ బాయ్. సినిమాల్లో కూడా మీరు చూసుకోండి, ఇదే ప్రతి సినిమాల్లో బొట్టు పెట్టుకున్నాడే పెద్ద విలన్. ఇంతకుముందు 786 చెప్పినా కదా మీకు, ఇది కూడా అంతే. చర్చ్ సీన్ ఏది వచ్చినా కానీ హీరో కూడా ఇట్లా పెడతాడు, ఇట్లా పెట్టి వాడు ఎంతో వినయం నటిస్తాడు, ఫాదర్ అంటూ వాడికి రెస్పెక్ట్ ఇస్తాడు, ఇట్లా చేస్తాడు. అదే ఒక పండితుడు వచ్చి ఆరతి ఇస్తే ఆరతి వైపు కూడా చూడడు, ప్రసాదం అసలే తినడు వాడు, బొట్టింగా దూరం మాట పెట్టుకోడు వాడు. మరి ఇవే చూస్తూ పెరిగిన వీళ్ళు ఇలా కాకపోతే ఇంకెట్లుంటారు? ఒక మీడియం లేదు, ఒక సోర్స్ లేదు వాళ్ళు నేర్చుకోవడానికి. నేర్పించాలంటే స్కూళ్ళల్లో కూడా అదే ఉంది, అందరూ ఒక్కటేనే నేర్పిస్తున్నారు. అది పెద్ద అబద్ధం. ఈ సృష్టిలో ఈ భూమి మీద అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటంటే అందరూ ఒకటే, పరమత సహనం, ఇవన్నీ వేస్ట్ మాటలు ఇవి. అందరూ ఒకటి ఎట్లయితారండి? అన్నదమ్ములే ఒకటి కాదు, కౌరవులు పాండవులే ఒకటి కాదు. మనకు మంచి చెడే అజయ్ గారు, మంచి చెడువే. మంచిగా ఉన్నవాడికి, ధర్మంగా ఉన్నవాడికి బ్రతికే హక్కు, చెడ్డగా ఉండి చెడు పనులు చేసే వాళ్ళకి బ్రతికే హక్కు లేదు ఈ భూమి మీద. ఈ భూమి మీద అది జరిపింది కూడా మనం చూసాం, చరిత్ర చూసినాం. చాణక్యుడు కూడా అదే పని చేసి. చాణక్యుడు తెలుసా మీకు? అకారణంగా పక్షిని వేటాడితే కూడా రాజులను చంపించిండు ఆయన, మన రాజులని. అంటే కారణం లేకుండా ఏ ప్రాణిని చంపడానికి వీలు లేదు. చీమకు కూడా హాని తలపెట్టని దేశం మనది. మరి ఇవన్నీ ఎవరు చెప్పాలి? చెప్పడానికి ఆస్కారం ఉన్నప్పటికీ వ్యవస్థల్లో మార్పు రాదు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఉన్నామండి. నాలంటోడు మీలాంటోడు ఎంత చెప్పినా ఎంతవరకు వెళ్తుంది? స్కూళ్ళల్లో కరికులం రావాలి. మన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది కూడా ఒకటి. ఈ 13 ఏళ్లలో ఇంత ముందుకు వెళ్ళినప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా వెళ్ళిపోయినాం, టెక్నాలజీ ఫ్రంట్లో ముందుకు వెళ్ళిపోయినాం, ప్రతి విషయంలో ముందుకెళ్తున్నాం మనం. బట్ దిస్ విల్ నాట్ సస్టైన్. చిన్నపిల్లలని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, చెప్పినా కదా. ఈ బ్రెయిన్ వాష్ టెక్నిక్స్ ఆపాలి. ఎంతసేపు అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్ అంటే వాళ్ళకి అర్థం కాదు. రామ ఈజ్ గ్రేటెస్ట్ వారియర్, కృష్ణ ఈజ్ గ్రేటెస్ట్ వారియర్ అని చెప్పాలి. ఐ థింక్ ద టైమ్ హ్యాస్ కమ్. ఇప్పుడే మనం అది చేయాలి. ఎంత తొందరగా చేయకపోతే దెబ్బతింటాం. ఇంకోటి, ఎందుకంటే ఇది ప్రేమతో చెప్తున్నాం. భారతీయ ముస్లిం, భారతీయ క్రిస్టియన్ అంటేనే వాళ్ళకు వాల్యూ బయట. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ముస్లిం, అది కూడా మన దేశమే ఒకప్పుడు. పాకిస్తాన్ ముస్లిం అమెరికా పోయినా కూడా ప్యాంట్ ఇప్పేస్తాడు. అమెరికాలో ఏ ముస్లిం పోయినా ప్యాంట్ ఇప్పేస్తాడు, అది వేరే విషయం. కానీ భారతీయ ముస్లిం అంటే వానికి రెస్పెక్ట్ ఇస్తాడు వాడు. అది దేన్ని చూసి వస్తుంది? అవో ఆదిగురు శంకరాచార్యని చూసి వచ్చింది, అవో శివాజీ మహారాజ్ని చూసి వచ్చింది, అవో శ్రీరాముని చూసి వస్తుంది. వీళ్ళు మనకు ఆదర్శం. వీళ్ళని చూసి వాళ్ళకి విలువనిస్తారు వాళ్ళు. అది మనం కంటిన్యూ చేయాలి కదా, నెక్స్ట్ తరానికి ఇవ్వాలి, ఆ పైన వచ్చే తరానికి ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడు ఇవ్వగలుగుతాం మనం? మన వ్యవస్థలో మనం కాపాడుకున్నప్పుడు ఇవ్వగలుగుతాం. మన జ్యుడిషియల్ వ్యవస్థ, మన పోలీసింగ్ వ్యవస్థ, మన ఐఏఎస్ వ్యవస్థ, ఐపీఎస్ వ్యవస్థ అన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. అన్నిట్లో కమ్యూనిస్టులు చేరారు. ఎస్, కంప్లీట్లీ కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇందులో మార్పులు చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మన కంట్రోల్లో రావాలి. ఈ దేశాన్ని మనమే కాపాడుకోవాలి అజయ్ గారు. ఎవరో వచ్చి ఏం కాపాడరు. ముందు మనము వర్ణ వ్యవస్థ ఏదైతే మొదట్లో ఉండేనో ఆ వర్ణ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించి కుల వ్యవస్థని ఇబ్బంది పెట్టకుండా, కుల వ్యవస్థ ఒక నిర్దిష్ట స్థాయిలో అది ఉన్నట్టుగానే పెట్టి వర్ణ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించి మన ప్రతి ఒక్కరితో మాట్లాడి ఈ వ్యవస్థను మనం చేస్తే పటిష్టంగా మళ్ళీ తయారవుతాం. మనం అంపటి వరకు ఏం చేయలేం మనం. అన్న, శ్రీరామచంద్రమూర్తి శాంత స్వరూపుడుగానే మనందరికీ తెలుసు కదా. శ్రీరాముల్లో మరో రూపం ఉంది, అసురులను సంహరించిన రూపం. అది మీ మాటల్లో చెప్పరా దాని గురించి? నా ఆరాధ్య దైవం శ్రీరాముడు. థ్యాంక్ యూ. అది ఆ టాపిక్ మీరు తీసుకురావడం నాకు కూడా గొప్ప విషయమే. మీరు ఇందాక అన్నారు శాంతరూపం అని చెప్పి. ఇది చాలా మందిలో కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది. నిజంగా ఆయన వినయభాషి, మితభాషి, హితభాషి, పూర్వభాషి, సత్యవాక్కు పరిపాలకుడు, పితృవాక్కు పరిపాలకుడు, మంచి అన్నయ్య, మర్యాద పురుషోత్తం, ఇవన్నీ మనం విన్నయ్యే. కానీ శ్రీరాముడు
వీటన్నిటికంటే ఒక ఎత్తు ఇంకొంచెం ముందు శౌర్య పరాక్రమవంతుడు. ఓకే. ఎందుకు అంటే ఇది నేను చెప్పట్లేదు, సంపూర్ణ రామాయణంలో యుద్ధకాండ అరణ్యకాండ చదివితే ఆయన యొక్క గుణగణాల గురించి వాల్మీకి మహర్షి ఇట్లా చెప్తున్నాడు. ఒక 2 శ్లోకాల రూపంలో చెప్తాను. రూపమ ప్రతిమం తస్య రామస్య క్లిష్ట కర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మన అని అన్నాడు ఆయన. దీని అర్థం ఏంటంటే శ్లోకం, రూపములో నిరుపమాన రూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సర్వదా ప్రసన్నముగా నుండును, కానీ ఈరోజు రణభూమి యందు ప్రళయకాల రుద్రుడి వలె కంపిస్తున్నాడు అని వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు అక్కడ. ఇది కదా చెప్పాల్సింది, ఇది చెప్పలేదు ఇన్ని రోజులు. అంటే ప్రళయకాల రుద్రుడు అంటే శివుడివి 11, 12 అంటుంటారు కదా, అందులో రుద్ర రూపానికి ఒక స్పెషల్ అది ఉంది. అంటే దాంతో పోలుస్తున్నారు రాముడిని అంటే అర్థం చేసుకోవాలి. అంటే ఈ యాంగిలే చెప్పినంత వరకు మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సినిమాలు తీసిన వాళ్ళందరూ కూడా రాముడి పైన ఎన్ని సినిమాలు తీసినా హిట్ అవుతాయి. ఇక మరీ దరిద్రంగా తీస్తుంది ఫెయిల్ అవుతుంది వేరే విషయం, రాముడిది ఫెయిల్ అవుతుంది అనేది లేదు కాన్సెప్ట్. ఎందుకంటే ఆ చరిత్ర అటువంటిది. ఇప్పుడు శ్రీరామరాజ్యం అని అందరు ఎందుకంటారు అనుకుంటున్నారు? ఆయన ఆరా ఎగ్జాంపులరీ ఆరా. ఆయన కేవలం మనుషులకే ప్రభువు కాదు, ఆయన ప్రతి ప్రాణికి ప్రభువు. ఆయన వీళ్ళు అంటారు కదా ప్రభువులకే ప్రభువు యేసు ప్రభువు అని, కాదు, ప్రభువులకే ప్రభువు, ఆ ప్రభువులకే ప్రభువు శ్రీరామచంద్రమూర్తి. ఆయనే అసలైన ప్రభువు. ఎందుకు అంటే ఇప్పుడు చెప్తా. ఆ శ్లోకంలో వాల్మీకి మహర్షి అది చెప్పిండు. ఇంకో శ్లోకం ఉంటుంది ఆయనది, 14 సహస్రాని రక్షసాం భీమకర్మనాం హత్యా నీకేన రామేణ మానుషేన పదాతినా. అంటే ఒక్క రామచంద్రమూర్తియే ఇదంతా మళ్ళీ అద్వితీయమైన శక్తులతో కాదు ఆయన సాధించింది, కేవలం గురు పరంపర. మీకు చెప్పినా కదా, బ్రిటిష్ వాడు మనల్ని దాడి చేయడానికి ముందు పన్నిన పన్నాగంలో కూడా ఇది ముఖ్యమైన భాగం. అందరూ ఏమనుకుంటారు శ్రీరాముడు నిజంగా గొప్పవారు, విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఫైట్ నో 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 అవి కాదు. మనుష్య రూపంలో ఆయనకి ఆయన భగవంతుడని తెలియక ముందు చేసినవి ఇవన్నీ. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు ఇలాంటి గురువుల సాంగత్యంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు మామూలుగా ఉంటూ యక్ష దక్ష కైంకర్యాలు తెలిసినటువంటి రాక్షస యోధులు వీళ్ళంటే ఒక చోట నుండి ఇంకో చోటకి తప్పించుకునే శక్తి ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ 3 గడియల్లో, ఆ శ్లోకం అర్థం ఇదే, 3 గడియల్లో అంటే ఒక గడియ 24 minutes అంటే దాదాపు మీరు 1.5 వ్యవధి అనుకోవచ్చు. 1.5 వ్యవధిలో 14,000 మంది రాక్షస యోధులను, యక్షదక్ష కైంకర్యాలు ఉన్నటువంటి వాళ్ళని అవలీలగా సంహరించాడు. ఇది శ్రీరామచంద్రమూర్తి అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇది తెలియాలి కదా మరి. అంటే ఈడ ఇంకో విషయం, వాళ్ళని సంహరించేటప్పుడు ఆ దుష్ట వధ జరుగుతున్నప్పుడు ఆయనకి కించెత్తు రిగ్రెట్ కూడా లేదు. ఇప్పుడు అర్జునుడు చెప్తాడు కదా, బాబాయిలు పిన్నిలు మా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎందుకు కృష్ణ ఇవన్నీ అంటాడు కదా. కృష్ణుడు ఏమంటాడు, కర్మ మాత్రమే చేయి, నువ్వు అవుట్కమ్ గురించి ఆలోచించక అంటాడు. అట్లాంటిది ఏం లేదు రాముడికి. ఎందుకంటే ఒకటే మన ధర్మం అదే, ఈ భూమికి ఉన్న విశిష్టత అదే. ఏంది, తప్పు చేస్తున్నావని చంపేటప్పుడు నీ లోపల ఆవేదన, ఆక్రోషం ఇవన్నీ ఏమి ఉండకూడదు. కంప్లీట్ కాన్షియస్నెస్, కంప్లీట్ స్పృహలో ఉండి చంపాలి చంపినా కూడా. అదే రామచంద్రమూర్తి చేసిండు, నిశ్చలమైన మనస్సుతో చేసిండు, చంచలం లేకుండా. ఆయనని తప్పుగా అనుకుంటారు చాలామంది. ఎవరిని? ఆయన రావణ్ని అనవసరంగా, అంటే వీళ్ళ లాజిక్ ప్రకారం ఈ అర్బన్ నక్సల్స్, క్రిస్లమైజ్డ్ కమ్యూనిస్, నువ్వు అంటున్న జస్ట్ ఫర్ ఆస్కింగ్ గ్యాంగ్, వీళ్ళందరికీ రావణాసురుడు హీరో. వాళ్ళు 13 ఏళ్ళ క్రింద వరకు కూడా ఏమంటుండే, రామాయణం కల్పితం అంటుండే. మరి 13 ఏళ్ళలో వాళ్ళకు మార్పు వచ్చి రావణాసుడు మా హీరో అంటుండే. అసలు రావణాసుడు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అవి రాముడు లేకపోతే? మీరు రావణాసుడు ఉన్నాడని నమ్మితే రాముడు కూడా ఉన్నాడని నమ్మాలి కదా. అట్లా వీళ్ళకి రావణాసుడు హీరో అయిండు. చాలామంది ఏం చెప్తారు మనకి, రాముడితో రావణాసుడితో కంపారిజన్స్. ఇది మన హిందువుల్లో కూడా జరుగుతున్నటువంటి జాడ్యం. ఇది చాలా పెద్ద తప్పు. రావణాసుడిని కూడా ఏమంటారు మన హిందువుల్లో, గొప్ప గొప్ప వాళ్ళు కూడా, మంచి మంచి పండితులు కూడా అంటుంటారు ఆయన వేదజ్ఞాని ఉండొచ్చు, వేదజ్ఞాని బ్రహ్మజ్ఞాని కూడా ఉండొచ్చు. ఏదేమైనా సరే జ్ఞాని అనలేమైనది. ఎందుకంటే ఈజ్ అ ఉమనైజర్. వేదవతి అనే వనిత ఒక స్త్రీమూర్తి మీద కన్నేసిండు. ఆయన కన్నేసినప్పుడు ఆమె చెప్తుంది,
నువ్వు నా అనుమతి లేకుండా నా శరీరాన్ని తాకలేవు. వాడు కనపడ్డ ప్రతి స్త్రీని కామంతో, మోహంతో నాది అని అనిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఉమనైజర్ ఈజ్ అట్లా. వేదవతి అనే సాధ్వి దగ్గర కూడా వస్తే ఆమె పెడుతుంది శాపం. అంగీకారం లేకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా నువ్వు వాళ్ళని టచ్ చేయాలని చూసినా నువ్వు ఆ క్షణం నీది చివరి రోజు అనుకో, లేకపోతే నీ అంతం ఖాయమని చెప్తుంది ఆమె. ఆమె ఇచ్చిన శాపం వల్ల, అంటే వీళ్ళందరూ అంటుంటారు కదా, రావణాసురుడు సీతమ్మని ఏం చేయలే, తీసుకొని వెళ్ళాడు, అశోక వాటికలో పెట్టాడు. అరే మూర్ఖుడా, చేయడం దూరం మాటరా, అది త్రేతాయుగం మాట. ఇప్పుడు ఈ యుగంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లలో జరిగే సంఘటన అనేది మనం చూసుకుందాం. మన ఇంట్లో ఆడపిల్ల మీద కూడా మనం కన్నేస్తే మనం ఏం చేస్తాం? లెక్చర్లు ఇచ్చి కూడా కూర్చుంటామా? ఇప్పుడు కూడా రిలవెంటే కదా అది. ఈ కాలంలో కూడా రిలవెన్స్ ఉంది కదా దానికి. మన ఆడవాళ్ళ మీద మనకు తెలిసిన వాడైనా సరే తప్పుగా చూసినా, వక్ర మార్గం లేదన్నా చేయాలని చూసినా, వాడిని కూడా నువ్వు అప్పుడు కూర్చోబెట్టి లెక్చర్లు ఇస్తే అది అబ్నార్మల్ బిహేవియర్. అది అప్పుడే చెంప మగలగొట్టి కారం పెట్టాలి దానికి. నేనైతే అదే చేస్తాను, అందరూ అదే చేయాలంట నేను. ఎందుకంటే మన స్త్రీ, మన ఇంటి స్త్రీ మీద మనం ఎవడైనా కామంతో అట్లాంటి పని చేస్తున్నప్పుడు మనం తప్పకుండా చర్య తీసుకోవాలి. ఆ కాలంలో మరి ఎందుకు తీసుకెళ్ళి సీతమ్మన్నాడు? మ్యూజియంలో పెట్టడానికి తీసుకుపోయిండా? కామంతోనే కదా తీసుకుపోయిండు. అరిషడ్ వర్గాలు నిండా ఉన్నాయి కదా. ఈర్ష్యా ద్వేషం, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, వీటితో పాటు ఈర్ష్యా ద్వేషం అన్యాయం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ దుర్గుణాల వల్లనే కదా ఆమెను తీసుకుపోయిండు. అందులో కామం మొట్టమొదటిది కదా. వేదవతి పెట్టిన శాపం ఉండడం వల్ల టచ్ చేయలేకపోయిండు. సీతమ్మతో పెట్టుకుంటాడు. ఇంకా కొన్ని పురాణాలు ఏం చెప్తాయంటే ఆమెనే సీతమ్మలాగా పుట్టిందని కూడా చెప్తాయి. ఎందుకంటే ఆమె విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తుండే ఆమె ఆ టైంలో. సరే, అది ఏదో విషయం. కానీ సీతమ్మని ఎందుకు తీసుకుపోయిండు అనేది కాన్సెప్ట్ కదా. తీసుకుపోయిండు కానీ టచ్ కూడా చేయలేదని చెప్తారు. మరి ఇది కూడా చెప్పాలి కదా. తలతోక లేకుండా మాట్లాడతారు. యాక్చువల్ టచ్ చేయకపోవడానికి రీజన్ ఇది. ఆమె ఇంతసేపు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. ఏముంది రాముడి దగ్గర? ఇది స్వర్ణలంక, ఆడేముంది అయోధ్యలో? ఏం లేదు. నువ్వు ఆడికి ఏం చేస్తావు? మంచిగా ఉండు, నేను అంతా అని చెప్తున్నాడు. మనకు అట్లా అర్థం చేసుకోవాలి. అది తప్పదు. యాక్చువల్లీ మనకు ఈ స్కూళ్ళల్లో, కొన్ని స్కూళ్ళల్లో కూడా ఇవి రావణాసురుడిని గొప్పగా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు. చాలా ప్రమాదం అది మనకి. ఎప్పుడైతే రాముడి పూజ పక్కన పెట్టి రావణ పూజ చేస్తామో మనకు ప్రమాద గంటలు వచ్చినట్టే, గడియలు వచ్చినట్టు. సారీ, ఎందుకంటే దాని మీద కూడా ఒక శ్లోకం ఉంది. అంటే మన ప్రతి దాంట్లో ఒక శ్లోకంతో చెప్తున్నాను అనుకోవద్దు. అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలంటున్నాం. అపూజ్యయత్ర పూజ్యంతే పూజ్యానాంచ వ్యతిక్రమం తత్ర త్రీణి వర్ధంతే మరణం దుర్భిక్షం భయం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఎచట పూజింపబడేవాడు పూజింపబడడో, పూజింపబడనివాడు పూజింపబడతాడో అచట మృతి దుర్భిక్షం నాస్తి. మృతి అంటే చావు, దుర్భిక్షం అంటే కరువు లాంటిది అనుకోండి పరిస్థితి, కరువు కటకాలు. మృతి దుర్భిక్షం నాస్తి. ఇట్లా ప్రమాదం. ఈ దేశానికి పట్టుకుని పీడిస్తున్న సమస్య కూడా అదే. మనకు దేవుడు కూడా తెలియదు, ఎవరిని పూజించాలో తెలియదు. ఎందుకంటే అట్లా చేసేసారని చెప్పిన వ్యవస్థ. ఎవరిని పడితే అని దేవుని చేసేస్తున్నాం మనం. గురు పరంపర వేరు. మళ్ళీ ఇప్పుడు కొన్ని గురు పరంపరలు ఇప్పుడు మన శృంగేరి పీఠం వాళ్ళు అద్భుతంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా మేమే దేవుడు మమ్మల్ని పూజించని అనరు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఈశ్వర తత్వంలో ఉంటారు. ఇట్లా కొన్ని సంస్థలు, కొన్ని వీళ్ళందరూ రావణ పూజ చేయడం ఆపేయాలి అంటే ముందు మనం నేర్చుకోవాలి. మన హిందువుల్లో ఈ జాడ్యం అనేది పోతే, ఇవన్నీ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. సో శ్రీరాముడు అనేది క్లారిటీ తెచ్చుకోవాలి మనం అంతే. ఎవరు శ్రీరాముడు, నిజంగా ఎవరు, మనకు ఆయన ఇప్పటికీ కూడా ఎందుకు రెలవెన్స్ ఉన్నాడో, అంత గొప్ప వ్యక్తి ఎందుకు అంటే ఇందుకే అనమాట. ఎందుకంటే 24 గంటలు బ్రతికినంత కాలం ధర్మ మార్గంలో జీవించాడు. ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక సిటిజన్గా, ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఒక శిష్యుడిగా. అంటే మనుష్య జన్మలో ఎన్నెన్ని రోల్స్ ఉంటాయో అన్ని రోల్స్కి న్యాయం చేసిన ఏకైక క్యారెక్టరే శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఆయనని మర్యాద పురుషోత్తం అన్నారు ఆయనను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న.